హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆశా వర్కర్స్కి సంబంధించిన వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయబోతున్నారు. మనకి రూరల్, అదేవిధంగా ట్రైబల్, అదేవిధంగా అర్బన్ ఏరియాస్కి సంబంధించి సో మొత్తంగా 26 డిస్ట్రిక్ట్ గాను సో మనకి వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏఎస్ రామరాజు, అదేవిధంగా కోనసీమ, చిత్తూరు, విశాఖపట్నం, నెక్స్ట్ వెస్ట్ గోదావరి, పల్నాడు, ప్రకాశం, అనకాపల్లి, ఎన్టీఆర్, అనంతపూర్, బాపట్ల, ఏలూరు, వైఎస్ఆర్, కడపకి సంబంధించి శ్రీకాకుళంకి సంబంధించి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే చూసుకోవచ్చు మనకి. అదేవిధంగా మనకి శ్రీకాకుళం, కర్నూలు, శ్రీ సత్యసాయి, అదేవిధంగా కాకినాడ, గుంటూరు, మన్యం, నంద్యాల, ఈస్ట్ గోదావరి, తిరుపతి, కృష్ణ, అన్నమయ్య, అదేవిధంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి సంబంధించి విజయనగరంకి సంబంధించి సో అన్ని డిస్టిక్కి సంబంధించి మనకి వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సెలక్షన్ క్రైటీరియా అండ్ ప్రాసెస్ ఫర్ రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ కమ్యూనిటీ ప్రాసెస్ గైడ్లైన్ 2013 ప్రకారం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆశా మస్ట్ బి ఏ ఉమెన్ రెసిడెంట్ ఆఫ్ ది విలేజ్, ప్రాబబ్లీ మ్యారీడ్, విడో, డివర్స్డ్ కానీ సపరేట్ కానీ, అండ్ ప్రాబబ్లీ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 25 to 45 years లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఆశా షుడ్ హ్యావ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ బి ఏబుల్ టు రీచ్ అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మినిమం వచ్చేసి 10th క్లాస్ అయితే చదువుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి షీ షుడ్ హ్యావ్ ఫ్యామిలీ అండ్ సోషల్ సపోర్ట్ అండ్ ఎనేబుల్ హెర్ టు ఫైండ్ ద టైమ్ టు క్యారీ అవుట్ హెర్ టాస్క్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ అయితే క్లియర్ అయితే చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏజ్కి సంబంధించి మినిమం వచ్చేసి 25 to 45 years లోపు వచ్చేసి మధ్యలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి సో అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మినిమం 10th అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. పోస్టులకు సంబంధించి ఏ విధంగా సో ఇక్కడ మనకి షార్ట్ లిస్ట్ వచ్చేసి తీయడం అయితే జరుగుతుంది. షార్ట్ లిస్ట్ ద్వారా వచ్చేసి పోస్టులకి ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో మీరు ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సి ఆఫీస్కి వెళ్ళేసి అక్కడైతే అడిగే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. లేదా మీ డిస్టిక్కి సంబంధించి డిఎంహెచ్ఓ ఆఫీస్కి సంబంధించి సో అక్కడ ఎంక్వైరీ చేసి అప్లికేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. దీనికి ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు సంబంధించి పర్ మంత్ 10,000 సాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి అవకాశం అనేసి అయితే చెప్పుకోవచ్చు మనకి. సో దీనికి సంబంధించి డిస్టిక్ లేదా మీ మండల్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఎంక్వైరీ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి 15th June నుంచి మనకి అప్లికేషన్స్ అనేసి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్కి సంబంధించి 30th June 2025 వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో మీ దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సి ఆఫీస్కి లేదా మీ డిస్టిక్ ఆఫీస్కి సంబంధించి డిఎంహెచ్ఓ ఆఫీస్కి సంబంధించి సో మీరు అక్కడైతే ఎంక్వైరీ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీరు అప్లికేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి లాస్ట్ డేట్కి సంబంధించి సో ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.